పేరెంట్స్ రెండు రకాలుగా ఉంటారు. ఒకటి వచ్చేసి భయపట్టే తల్లిదండ్రులు, బతిమాలే తల్లిదండ్రులు. భయపెట్టే తల్లిదండ్రులు ఉంటారు, ప్రతిదానికి భయపెట్టేస్తారు. రెండవది బ్రతిమాలే తల్లిదండ్రులు, ప్రతిదానికి చేయి 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 చేయని బ్రతిమాలుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రెండు కూడా సరి అయిన విధానాలు కాదు. భయపెట్టడము, బ్రతిమాలడము ఈ రెండు కూడా సరి అయిన పద్ధతులు కావు. ప్రతి విషయం వాళ్లకు చెప్పి మనం వాళ్ళ ద్వారా చేయించగలిగే శక్తి మనలో ఉండాలి. ఎందుకంటే పిల్లలను మనం యూకేజీ ప్లే స్కూల్లో వేస్తుంటాము. ఎంబీఏ కోర్సులు ఉన్నాయి, మెడికల్ కోర్సులు ఉన్నాయి, ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ పేరెంటింగ్కి ఎక్కడ కోర్స్ లేదు. పేరెంటింగ్ ఎక్కడ కూడా ఇన్స్టిట్యూట్ లేదు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేరెంటింగ్ అని ఎక్కడ లేదు. మనమంతా కూడా మన అనుభవాలతో మన పేరెంటింగ్ స్టైల్స్ మనం నేర్చుకుంటాం. అంటే మన తల్లిదండ్రులు మనం ఏ విధంగా చూశారు, తర్వాత వచ్చేసి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా చూశారన్న దాని మీద మన పేరెంటింగ్ స్టైల్ మనం నిర్ణయించుకుంటాం. సో ఈ పేరెంటింగ్ అనేది ఇండివిజువలిస్టిక్ కాన్సెప్ట్. ఇంతకుముందే శేషగిరిరావు గారు అన్నారు, ఆయన ఇంతకుముందు అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందులో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ఒక కంట్రోల్ ఉండేది. కానీ ఇప్పుడు చిన్న కుటుంబాలు అయిపోయాయి. మనము అంటే ఒక ఇద్దరు పిల్లలు, నలుగురు, ఇది సర్వసాధారణంగా స్టాండర్డ్, ఒక ఇండియన్ స్టాండర్డ్ ఫ్యామిలీ సైజ్. తర్వాత ఏంటంటే ఈ పిల్లలకు మనం విపరీతమైన ప్రొటెక్షన్ కూడా ఇచ్చేస్తాం. వాళ్ళు ఏం చేసినా నడిచిపోతుందన్న భావన ఒకటి ఉంది. ముఖ్యంగా వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, నడిచిపోతుందన్న ఒక భావన మనలో ఉండడం వల్ల వాళ్ళ స్వభావాలు, వాళ్ళ ప్రవర్తన మారిపోతాయి. సో ఇది ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. పేరెంటింగ్ అన్నది అంత సింపుల్, ఎందుకంటే నో టూ చిల్డ్రన్ ఆర్ సిమిలర్. మన ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలే ఇద్దరు వేరుగా ఉంటారు, వాళ్ళ స్వభావాలు వేరుగా ఉంటాయి. ఒకడు అగ్రెసివ్గా ఉంటే ఇంకోటి కామ్గా ఉంటాడు. సో ఆ విధంగా వాళ్ళ ఆలోచన పరాలు కూడా వేరు. కాబట్టి పేరెంటింగ్ ఈజ్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ టు హ్యాండిల్. సో మరి చేయాలి, ఎందుకంటే హ్యావింగ్ బ్రాట్ దీస్ చిల్డ్రన్ ఆన్ ది ఎర్త్, ఈ పిల్లల్ని మనం భూమి మీద తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని మంచి పౌరులుగా తయారు చేసే బాధ్యత మనందరి ఉంది. ఆ బాధ్యతను మనం విస్మరించం. అందువల్ల ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే పిల్లవాళ్లకు సమయం ఇవ్వండి అన్న. దానికోసం ఒక చిన్న కథ మనవాడు చదివా, రియల్గా జరిగిన కథ. మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఆ ఇన్స్పెక్టర్ ఎప్పుడూ బిజీగా ఉంటాడు. పిల్లవాడు వాళ్ళ నాన్నని అప్పుడప్పుడు చూస్తుంటాడు. సో వాళ్ళ అమ్మని అడుగుతాడు, నాన్న ఏంటమ్మా రావట్లేదు అంటే, నాన్నకు జీతం వస్తుందిరా పాపం పని చేయాలి అంటే. నాన్నకి ఎంత జీతం వస్తుందమ్మా అంటే, 30,000 వస్తుందిరా అంటే. ఎంత? రోజుకు 1,000 రూపాయలు. వాడు ఏం చేస్తాడంటే అలా ఇలా చేసి వాడికి ఇచ్చిన డబ్బులంతా సేవ్ చేసుకుని ఒక రోజు లెక్క పెట్టుకుంటాడు. లెక్క పెట్టుకుంటే 850 రూపాయలు ఉంటుంది వాడి దగ్గర. వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తుంటాడు, మెట్ల మీద కూర్చొని ఉంటాడు. వాళ్ళ నాన్న రాగానే, నాన్న ఒక 150 రూపాయలు నాకు ఇవ్వండి, గివ్ మీ 150 రూపీస్. వాడు అడుగుతా, ఎందుకు వీడికి 150 రూపీస్ కావాలంటే వాళ్ళ వైఫ్ అంటుంది, వాడు అడుగుతున్నాడండి ఇచ్చేయండి అంటే. సో 150 రూపీస్ తీసుకొని 1000 రూపాయలు వాళ్ళ నాన్న చేతిలో పెడతాడు. ఇది 1000 రూపాయలు, నీకు రోజుకు 1000 రూపాయలు జీతం కదా, నేను ఆ 1000 రూపాయలు నీకు ఇస్తున్నాను, నాతో ఒక్కరోజు గడుపు నాన్న అని ఆ పిల్లవాడు అడుగుతాడు. అంటే పిల్లలలో ఆ విధంగా తల్లిదండ్రులతో ఉన్నారన్న తపన ఉంటుంది వాళ్ళకి. మరి దాన్ని మనం దూరం చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడో దాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తారు. ఈ కాన్సెప్ట్ను సైకాలజీలో స్కిన్ హంగర్ అంటారు. స్కిన్ హంగర్ అంటే మనం చాలా దగ్గరగా ఉండాలని కోరుకుంటాం మన అమ్మ నాన్నలు. అది ఎప్పుడైతే దూరం అవుతుందో అది ఎక్కడో వీళ్ళు కోరుకుంటారు. అందుకని చూడండి, ఈ మధ్య టీనేజ్ అమ్మాయిలు ఎవరో ఫేస్బుక్లో ఉన్న వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం, ఆ తర్వాత ఎవరో తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం, ఆ తర్వాత కొంతమంది ఇళ్ల నుంచి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ కోల్పోతున్న లవ్ అండ్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కడో పొందుతారు అన్న భావనలతో వాళ్ళతో వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి పిల్లల్ని బ్లేమ్ చేసి మనం గడపకు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం తగిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. పేరెంటింగ్ నీడ్స్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్. పేరెంటింగ్ అన్న దాంట్లో చాలా మీరు త్యాగాలు చేయాలి. త్యాగాలు చేయకుండా ఉంటే మనం ఇటువంటి అనుభవాలు మనకు ఎదురవుతాయి అన్నమాట. సో ఆ విధంగా మనం చూసుకుంటూ వెళ్తుంటే పిల్లలు మన సమయాన్ని కోరుకుంటారన్నది మీరు గమనించాలి.